శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి 5 సంఘటనలు జరిగాయి. అవేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వాసుదేవుడు శ్రీకృష్ణుడు బిడ్డగా ఉన్నప్పుడే యోగమాయం ప్రభావంతో మధురలో ఉన్న జైలు నుంచి యమునా నదికి దాటి గోకులంలో ఉన్న నందుడి దగ్గరికి చేరుకున్నాడు. అనంతరం నందుడు పాపను తాను తీసుకొని కృష్ణుడు అతనికి అప్పగించాడు. హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి ఒక విశేషమైన స్థానము ఉంది. భావితరాల ధర్మ ప్రకారం నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ ప్రభావం తన ముఖంపై కనబడకుండా ఉంటాడు. ప్రతి సమస్యని తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచాడు. అంతటి మురళీమోహనుడు జన్మించిన రాత్రి 5 ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. మరియు వాసుదేవుడు జన్మించిన రోజు జరిగిన 5 ప్రత్యేకమైన సంఘటనలు వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకుముందుగా మీరు ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు చేసే వీడియో కొంచెం ముందుగా మీకు వస్తుందన్నమాట. ఈ వీడియో ఎంత యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ది, వాసుదేవుడు వర్షంలోనే మన కృష్ణుడిని భారీగా వర్షం పడుతున్నప్పుడే తీసుకెళ్లాడంట. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జైలులో ఉన్నవారంతా యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు. జైలు తలుపులు కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది. ఆ వర్షంలోని కృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు ఓ బుట్టులో చిన్ని కృష్ణుని గుంచి జైలు నుంచి తీసుకెళ్లాడు. ఆ వర్షంలో మధుర నుంచి రేపల్లా నివసిస్తున్న నందుడి దగ్గరికి చిన్ని కృష్ణుని తీసుకెళ్లాడు. అయితే వాసుదేవుడు ఆ తీవ్ర ఘటనలో మనసులో ఏం పెట్టుకోలేదు. సెకండ్ది, యమునా నది 2గా విడిపోయింది. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉండి వాసుదేవుడు బుట్టలో కన్నయ్యను తీసుకుని యమునా నదిని తీరాన్ని చేరగానే ఓ అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుని పాదాలు తాకి 2 భాగాలుగా విడిపోయింది. ఆ 2 భాగాల మధ్య మార్గంలో వాసుదేవుడు ప్రయాణించి గోకులాన్ని చేరుకున్నాడు. నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు. థర్డ్ది, వాసుదేవుడు పిల్లలను మార్చాడు. యమునా నదిని దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలో నందుడి ఇంటికి చేరవేశాడు. అప్పటికే నందుడు ఇంటికి చేరాడు. అప్పటికే నందుడి భార్య యశోద ఓ పండటి పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో వాసుదేవుడు కృష్ణుని యశోద పక్కన ఉంచి చిన్ని పాపను తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం నందుడికి మినహాయించి మిగిలిన వారెవరికి తెలియకపోవడం గమనార్హం. ఈ విధంగా కన్నయ్య దేవకి తనయుడి నుంచి యశోద సుతుడి ప్రసిద్ధిగా గావించాడు. ఫోర్త్ది, వాసుదేవుడికి నందుడికి స్వాగతం. పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడు నందుడికి ఈ విషయం తెలుసు. వాసుదేవుడు కృష్ణుని తీసుకొస్తాడని, తన స్థానంలో చిన్ని కృష్ణుని ఉంచాలని వాసుదేవుడు కోసం తలుపు దగ్గర నిలబడి వేచి చూస్తుంటాడు. వాసుదేవుడు వచ్చిన తర్వాత తన చేతుల్లో ఉన్న చిన్ని కృష్ణుని నందుడికి ఇచ్చి నందుడి దగ్గర ఉన్న పాపను వాసుదేవుడు తీసుకెళ్లాడు. అయితే అనంతరం ఈ సంఘటనను వాసుదేవుడు నందుడు ఇద్దరు మర్చిపోయారు. ఇదంతా యోగమాయం ప్రభావంతో జరిగిపోయింది. ఫిఫ్త్ది, విద్యాంచల దేవిగా అవతరణ జరిగింది. నందుడి ఇంట్లో శ్రీకృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం వాసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధుర నగరంలో ఉన్న కంసుడి జైలుకు వచ్చాడు. అనంతరం దేవికి తన 8 సంతాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు. అతడు తన నవజాత శిశువును చంపాలని భావించాడు. ఇంతలో ఆ పాపకు అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది. అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఆమె విద్యాంచల దేవి పర్వతంపై దేవతగా వెలుగులింది. ఆమెను ఇప్పుడు విద్యాంచల దేవిగా భక్తులు పూజిస్తున్నారు.